ఈ రోజున నీ జీవితం ప్రశ్నార్థకముగా మిగిలిపోయింది. ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి, దిక్కుతోచని ఒక పరిస్థితులలో నిరాశలు, నిస్పృహలు, నిరీక్షణ కోల్పోయిన వాడి వల్లే అయిన వాళ్ళు పట్టించుకోలేక ఎవ్వరూ సహాయం చేసేవారు లేకుండా జీవితంలో ఒంటరిగా కూర్చొని ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితము, అటు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అలా అని ఇక్కడ ఉన్నదంతో సంతృప్తి సంతోషము కలిగి లేకుండా జీవిస్తున్నాను ఏంటి అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాపోతున్న వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. ఈ రోజున మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి ప్రశ్నలు మీ జీవితంలో తలెత్తినా సరే, ఈ రోజున మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ధైర్యముగా ఉండటము నేర్చుకోండి. ఎందుకు అని అంటున్నట్లయితే, పిలిచిన ఒక తండ్రి ఉన్నాడు, మన మొరను వినే ఒక తండ్రి మనకు ఉన్నాడు. నీ బంధువులు నిన్ను వెలివేయచ్చు, నీ సొంత కుటుంబం సభ్యులే నిన్ను దూషించచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. పిలుచుకున్న దేవుడు నీతో నాతో యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు అనేక ధైర్యాన్ని కోల్పోమాక తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి ప్రశ్నగా మిగిలి ఉన్న నీ జీవితానికి నా దేవుడు ఒక శ్రేష్టకరమైన జవాబును ఇస్తున్నాడు. ప్రాముఖ్యముగా ఆ జవాబు ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. ప్రాముఖ్యముగా ప్రశ్నార్థకరముగా ఉన్న నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నా దేవుడు నిన్నుంచిపోతున్నాడు అనేక సత్యాన్ని గ్రహించండి.